విశాఖ సిఐఐ సమిట్ చరిత్ర తిరగరాసేలాగా సూపర్ హిట్ అయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరిగిన సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ ఒప్పందాల ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. 3 రోజుల్లోనే రాష్ట్రానికి 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించామని హర్షం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించుకోగలిగామన్నారు చంద్రబాబు. భాగస్వామ్య సదస్సులు పెట్టినప్పుడు కేవలం పెట్టుబడులపైనే కాదు, నాలెడ్జ్ పైన చర్చ జరగాలన్నారు. దావోస్లో ఎంఓయూలు ఉండవని, వారికి వారు మాత్రమే చేసుకుంటారని తెలిపారు. అక్కడ ప్రస్తుత భవిష్యత్ సబ్జెక్టులపై చర్చించి సమాధానాలు కనుగొంటారని అన్నారు. ఏపీకి పెట్టుబడులు అవసరం కనుక వచ్చిన వారితో ఎంఓయూలు చేశామని, చర్చలు చేయించామన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 650 మంది డెలిగేట్స్ వచ్చినట్లుగా తెలిపారు. ఈసారి 450 నుంచి 500 మందిని ప్రాస్పెక్టివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆహ్వానించామన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులను వస్తున్నాయని, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, మెగా పార్క్స్, ప్రైవేట్ పార్కులు ఇంటిగ్రేట్ చేస్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం. ఇప్పటికి 102 ఫైనలైజ్ చేశాం. ఇంకొక 72 జనవరికి ఫైనలైజ్ అవుతాయి. ఇవి కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ, మెగా పార్కులు కానీ, ప్రైవేట్ పార్కులు కానీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎవరికి కావాలన్నా అనేక మోడల్స్ తయారు చేశాం. ఇక్కడ విశాఖపట్నంలో ఎస్సీజెడ్ ఉంది, మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్కులో షెడ్లు కూడా కట్టి, అదే మరి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్లగ్ అండ్ ప్లే అతను మెషిన్ తీసుకు పెట్టుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం, గోడౌన్స్ పెట్టాం, టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం, అక్కడనే కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టాం, హోటల్స్ పెట్టాం. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. మెడ్టెక్ పార్క్ లో కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టామన్నారు సీఎం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడికి వస్తోందని, భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ఎంఓయూలు ఇలా 67 సెషన్స్ ను 2 రోజుల్లో నిర్వహించామన్నారు. దావోస్ తరహాలు ఈ సెషన్స్ ను నిర్వహించగలిగినట్లుగా తెలిపారు. కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు, ఆలోచనల్ని పరస్పరం పంచుకోగలిగామన్నారు. 60 దేశాలకు చెందిన ప్రతినిధులు సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారని, 700కు పైగా B2B సమావేశాలు జరిగాయన్నారు. సదస్సుకు హాజరైన కొందరు విదేశీ ప్రతినిధులు స్థానిక సంప్రదాయాలను పాటిస్తూ ఇక్కడి దుస్తులు ధరించి బ్రాండ్ అంబాసిడర్లయ్యారని తెలిపారు. దేశానికి ప్రధాని మోదీ లాంటి బలమైన నాయకత్వం, కేంద్రం, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు చంద్రబాబు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే ప్రణాళికలు, పాలసీలను తయారు చేసుకుంటున్నట్లుగా వివరించారు. గడిచిన 2 రోజులుగా సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కార్మిక, ఆర్థిక ఇన్ఫ్రా సంస్కరణల్ని పరిశ్రమలకు అనుకూలంగా మార్చాం. దేశంలో ఎక్కడా లేనట్టుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఎస్క్రో ఖాతాను ఏపీ నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ హామీ ఉంటుందని ప్రకటిస్తున్నామన్నారు సీఎం. వచ్చే ఏడాది పెట్టుబడుల సదస్సుకు మీరంతా హాజరు కావాలని ఆహ్వానం పలుకుతున్నట్లుగా వివరించారు.